ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు మనం ఒక ఫంక్షన్ గురించి వివరించడం నెక్స్ట్. సో ఇది మనకి కొన్ని కేసెస్లో చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. అదేంటి అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు డేటా చూస్తున్నారు, అలానే స్కీమా ఉంది. ఇక్కడ స్కీమాలో మనకి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, లొకేషన్, మార్క్స్, ఎంప్లాయ్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇలా మనకి ఒక 6 కాలమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో దాంతో నేను ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇది మనకి డేటా ఫ్రేమ్ అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే, సో డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత మనం ప్రింట్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ లో మనకి ఫంక్షన్స్ అనేది చాలా ఈజీ గైస్. కాకపోతే కొంచెం ఏంటంటే అది ఇన్పుట్ ఏం తీసుకుంటుంది, అవుట్పుట్ ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత పర్టికులర్గా మీరు ఏదైతే సెల్ అనేది రన్ చేస్తారో అదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు, ఎంప్లాయ్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, లొకేషన్, మార్క్స్, ఎంప్లాయ్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇలా మనకి డేటా అయితే ఉందన్నమాట. ఈవెన్ మీరు స్కీమా కూడా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. స్కీమా అంటే నథింగ్ బట్ పర్టికులర్ కాలంకి ఏం డేటా టైప్ ఉంది ఏంటి అనేది కూడా మనం అయితే డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం డ్రాప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇది ఫంక్షన్. సో ఇది కాలం నేమ్స్ అనేది తీసుకుంటుంది. రిటర్న్ వచ్చేసరికి అంటే ఇన్పుట్ వచ్చేసరికి కాలం నేమ్ తీసుకుంటుంది. అవుట్పుట్ అంటే ఏం రిటర్న్ చేస్తుంది అంటే మనకి డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. ఎందుకు ఈ ఫంక్షన్ వాడాలంటే బేసికల్గా డ్రాప్ అనే ఫంక్షన్, సో మీరు ఏదన్నా డేటా ఫ్రేమ్లో కాలమ్స్ని డ్రాప్ చేయాలనుకోండి, అలాంటి కేసెస్లో మనం అయితే ఏం చేయొచ్చు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డేటా ఫ్రేమ్లో 6 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, 6 కాలమ్స్ ఉన్నాయి. నాకు 5 కాలమ్స్ మాత్రమే కావాలి, ఒక కాలం వద్దు అవుట్పుట్లో. ఓకే, సో జనరల్గా 6 కాలమ్స్ ఉంటే నాకు 5 కాలమ్సే కావాలి, ఒక కాలం వద్దు. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాం జనరల్గా, ఓకే కాలం 1 కాలం సెలెక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మీకు ఏదైతే కాలమ్స్ కావాలో కాలం 1 2 3 4 5 అలా స్పెసిఫై చేస్తాం. అదే మనం డ్రాప్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఓన్లీ మీకు ఏదైతే కాలమ్ని డ్రాప్ చేయాలనుకున్నారో అది స్పెసిఫై చేస్తే సరిపోతుంది కదా, అన్ని కాలమ్స్ అవసరం లేదు కదా. అలాంటి కేసెస్లో మనకి ఫంక్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ద కేస్. ఓకే, ఆ బిజినెస్ యూజ్ కేసెస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మనకి ఫంక్షన్ అనేది కొన్ని కేసెస్లో ఎంతో ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది అన్నమాట. ఓకే, రన్ చేద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను డేట్ ఆఫ్ బర్త్ అనే కాలం ఈ డేటా ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేశాను అనమాట. చూడొచ్చు, ఓన్లీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లొకేషన్, మార్క్స్, ఎంప్లాయీ ఈ కాలమ్స్ ఏ వచ్చినాయి, కానీ డేట్ ఆఫ్ బర్త్ అనే కాలం అయితే రాలేదన్నమాట. మీరు ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా, ఒక కాలమే స్పెసిఫై చేయాలని రూల్ ఏం లేదనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నేను ఒక 3 కాలమ్స్ని డ్రాప్ చేయాలనుకున్నాను. అంటే ఓవరాల్గా మనం ఏదైతే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసామో ఆ డేటా ఫ్రేమ్లో 6 కాలమ్స్ని, అవుట్ ఆఫ్ 6 కాలమ్స్ నేను ఒక 3 కాలమ్స్ని డ్రాప్ చేయాలనుకున్నాను. లైక్ లొకేషన్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఈ 3 కాలమ్స్ని డ్రాప్ చేయగా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఓకే, చూద్దాం, లెట్స్ సీ దట్. సో చూడండి, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, చూస్తారు కదా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎంప్లాయ్. ఓకే, 3 కాలమ్స్ వచ్చినాయి. అలా కాకుండా మనకి అన్ని కాలమ్స్ కావాలంటే స్టార్ స్పెసిఫై చేసి కాలమ్స్ డేటా. ఓకే, కాలమ్స్ డేటా అంటే ఏంటి? నథింగ్ బట్ స్కీమా అనమాట. ఓకే, ఏదైతే స్కీమాలో మనం లిస్ట్ ఆఫ్ కాలమ్స్ స్పెసిఫై చేసామో ఆ కాలమ్స్ అన్ని డ్రాప్ చేయాలనుకుంటే స్టార్ స్పెసిఫై చేసి స్కీమా ఆ కాలం లిస్ట్ స్పెసిఫై చేస్తే అన్ని డ్రాప్ చేస్తుంది. మనకేమొస్తుంది? ఎంటీ డేటా ఫ్రేమ్ వస్తుంది. ఎందుకంటే ఏదైతే డేటా ఫ్రేమ్లో ఉన్న డేటా మొత్తం డ్రాప్ చేస్తారు, ఇంకేముంటుంది? ఏముండదు కదా, ఎంటీ వస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా కాల్ అండ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని కూడా మీకు కావాల్సిన విధంగా కాలం నేమ్స్ అనేది డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. అంటే డైరెక్ట్గానే సెర్చ్, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా అనుకోండి ఇలా స్పెసిఫై చేస్తాం. అలా కాకుండా
కాల్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం కూడా కాల్ ఫంక్షన్ ఏంటి ఆల్రెడీ మనం దీని గురించి చెప్పడం జరిగింది అనమాట ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్లో. సో కాల్ ఫంక్షన్ యూజ్ చేసుకుని కాలం నేమ్ అనేది స్ట్రింగ్గా ఇస్తే అది మనకి అవుట్పుట్ అనేది కాలం నేమ్ ఇస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఇంటెలిజెన్స్ చాలా డీటెయిల్గా వచ్చేది, బట్ ఇప్పుడు ఏంటో ప్రాపర్గా రావటం లేదు. బట్ దీనివల్ల మనకి పెద్దగా యూజ్ అవుతుంది అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఓకే చాలా పెద్దగా ఇంటెలిజెన్స్ వస్తుంది, ఎందుకు ఏంటి చాలా డీటెయిల్గా ఉంటుంది. బట్ ఇప్పుడైతే వెరీ షార్ట్ కట్లో వస్తుంది అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఇట్. ఓకే, చూద్దాం ఏంటనేది కూడా. ఓకే, మీరు చూడొచ్చు. సో 6 కాలమ్స్ ఉంటే లాస్ట్ లో మన కాలం డ్రాప్ చేసాం, రిమైనింగ్ కాలమ్స్ అయితే మనకు ఉన్నాయి. ఇలా మనకి ఈ డ్రాప్ ఫంక్షన్ చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు టెక్నికల్గా ఎలా వర్క్ అవుతుంది ఏంటండి సో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.